ప్రధాని మోడీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండడంతో డీలిమిటేషన్ బిల్లులపై ప్రధాని మోడీకి లేఖ రాశారు ఖర్గే. డీలిమిటేషన్ బిల్లులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 వద్దే ఫ్రీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, డీలిమిటేషన్ కి సంబంధించి గతంలోనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేసే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా లేఖ రాశారు. మళ్ళీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖ రాయడం వెనక ఉద్దేశం ఏంటి? ప్రధాని మోడీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, గతంలో డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు సమయంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయానికి ముందే ఒక లేఖ రాశారు. విపక్షాలతో పాటు జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ ఖర్గే రాశారు. కానీ మళ్ళీ అదే అప్పీల్ చేస్తున్నారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని. ఏంటి దీని వెనుక వ్యూహం ఏంటి? ఎస్ దేవి, మళ్ళీ కూడా డీలిమిటేషన్ బిల్లు తీసుకురాబోతుంది, ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో మరోసారి చర్చలు మొదలయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయాలన్నిటిపైన గతంలో ఏ విధంగానైతే ప్రతిపక్షాలు ప్రత్యేకంగా కాంగ్రెస్ లీడ్ చేస్తూ రాసినటువంటి లేఖను మరోసారి ముందుకు తీసుకొస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరొక లేఖ రాశారు. అంటే డీలిమిటేషన్ పైన చర్చించేందుకు మొదట అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి, డీలిమిటేషన్ ప్రతిపాదనలను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ముందే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలని చెప్పి ఈ లేఖలో రాశారు. అంతేకాదు గతంలోనే అంటే జూలై 16న ప్రధానమంత్రికి లేఖ రాశాను. సో ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా గమనించాలి. సో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడం కాదు, ఖచ్చితంగా ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ సమాచారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఖర్గే ప్రస్తావించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెప్పి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక నేషనల్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సో అంటే కేంద్ర పార్లమెంటు సంబంధించినటువంటి వ్యవహారాల శాఖ మంత్రి ఈ విధంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి ఏదో చేస్తుంది. ఒకవేళ ప్రత్యేక సమావేశాలు పెడితే ముందుగానే తాము లేఖ రాస్తున్నామనే విషయాన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. లోక్సభలో ప్రస్తుతం ఉన్నటువంటి 543 స్థానాల సంఖ్యను మరో 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేయాలి, అలాగే కొనసాగించాలని చెప్పి కూడా ఆయన తను రాసినటువంటి లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా లోక్సభలో ఉన్నటువంటి స్థానాల సంఖ్యను కూడా 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేయాలనే విషయాన్ని ఇందులో స్పష్టం చేయడమే కాకుండా 2029 లోక్సభ ఎన్నికలకు నుంచే మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లను, అంటే ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ చేస్తున్నామని చెప్పారో ఆ రిజర్వేషన్ అమలు చేయాలని అంటూ కూడా తాను ఈ లేఖలో ప్రస్తావించారు. సో డీలిమిటేషన్ ప్రతిపాదనల పైన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు సమగ్రంగా అధ్యయనం చేసే అవకాశం కల్పించాలంటున్నారు. అంటే ప్రభుత్వం సడన్ గా ఒకసారిగా పార్లమెంట్ సమావేశాలకు పెడుతున్నామని చెప్పి అనౌన్స్ చేయడం, వెంటనే సభలో ఈ బిల్లును పెట్టడం కాదు, వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రతిపాదన ఏంటో ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వాలకు దాంతో పాటు రాజకీయ పార్టీలకు ముందే ఇస్తే దాన్ని పూర్తిగా సమగ్రంగా స్టడీ చేసి దానిపైన చర్చలు కానీ లేదంటే వాళ్ళ ఆలోచనలు కానీ పంచుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే గతంలో రాసినటువంటి లేఖను ప్రస్తావిస్తూనే మరొక లేఖను మల్లికార్జున ఖర్గే రాశారు. సో డీలిమిటేషన్ పైన ఏకాభిప్రాయ సాధన కోసం ముందుగా అఖిలపక్ష సమావేశం మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలనే విషయాన్ని మరోసారి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. దేవి, రాజు, ఏ విధంగా చూడొచ్చు అంటే మొన్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎలాంటి చర్చ జరగకుండా నిరవధికంగా వాయిదా పడింది.
ఇప్పుడు మళ్ళీ ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంతవరకు ఎన్డీఏ సర్కార్ ఒప్పుకునే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా దేవి, ఎందుకంటే వర్షాకాల సమావేశాల్లో ఎటువంటి చర్చలు జరగలేదు. పైగా ఏదైతే జెన్జీ చేసినటువంటి పోరాటం, కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి పోరాటం జూలై 20వ తేదీన పార్లమెంటు ముట్టడికి వెళ్లడంతో అక్కడ జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు, యువత పైన జరిగినటువంటి దాడులు, పోలీసుల పైన జరిగినటువంటి దాడులు, సో వాటి విషయం పైన ఆందోళనలకే ఈ సమావేశాలు మొత్తం కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. సమావేశాల్లో జరిగిందంటే ఏ విధంగానైతే పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ బిల్లు సవరణ ఒకటి, దాంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ సమయంలో రాజీనామా చేయాల్సి. సో ప్రస్తుతం మాత్రం ఈ డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంటే డీలిమిటేషన్ ప్రాసెస్ కోసం కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నటువంటి విధానం ఏంది, దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏంటనేవి ముందుగా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం లోక్సభలో పూర్తి స్థాయి మెజార్టీ అంటే ఏ విధంగానైతే 1/3 మెజార్టీ అనేది ఇక్కడ సరిపోవట్లేదు, ప్రభుత్వానికి మెజార్టీ లేదు. సో ఖచ్చితంగా ప్రతిపక్షాలు మద్దతు ఇస్తేనే రాజ్యాంగ సవరణకు ఉన్నటువంటి బిల్లులు పాస్ అవ్వడం సాధ్యమవుతుంది. సో అందులో భాగంగానే మొదట ఆ బిల్లుల్లో పెట్టాల్సినటువంటి ప్రతిపాదనలు ఏంటో తమతో చర్చించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో ఈ విషయానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ ఇచ్చారు. అంటే పార్లమెంట్ సమావేశాల ముందు ప్రతిసారి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నాం అనే విషయాన్ని కూడా చెప్పారు. కానీ అలా కాదు, ప్రత్యేకంగా ఈ ప్రతిపాదనలు ఏంటనే విషయాలను ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎందుకంటే రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా వ్యతిరేకిస్తున్నాయి. అంటే సౌత్ కు అన్యాయం జరగబోతుంది, సో ఇంతకీ 50% క్రైటీరియా ఏంటి అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరొకసారి లేఖ రాశారు. దేవి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.